స్వతంత్ర ఫోకస్. రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణపై కమలం పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. నిన్నటి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో అధికారంలోకి వస్తామనుకున్న బీజేపీ శ్రేణులు 3వ స్థానానికి పడిపోవడంపై పార్టీలో అంతర్మథనం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన స్థానాల్లో పోటీ చేసిన అగ్రనాయకులు ఓటమి పాలవటం చర్చనీయాంశమైంది. మరికొన్ని నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కీలక వ్యవహారాలన్నీ కేంద్ర మంత్రి అమిత్ షా కనుసన్నల్లోనే జరగనున్నాయి. కిందటిసారి 4 నియోజకవర్గాల్లో విజయబావుట ఎగరవేసిన కమలం పార్టీ ఈసారి 10 సీట్లను టార్గెట్గా పెట్టుకుంది. తెలంగాణకు ఈసారి అమిత్ షా విజయాన్ని అందివ్వగలరా? లోక్సభ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ అగ్రనాయకత్వం. లోక్సభ ఎన్నికలకు తెలంగాణ ఇన్ఛార్జిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖరారైనట్లే. లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీ వ్యవహారాలన్నీ అమిత్ షా కనుసన్నల్లోనే జరుగుతాయి. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో 4ంటిని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో కమలం పార్టీ విజయబావుట ఎగరవేసింది. ఈ నేపథ్యంలో ఈసారి కనీసం 10 లోక్సభ నియోజకవర్గాలను గెలుచుకోవాలని కమలం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి తొలి సన్నాహక సమావేశాన్ని ఈ నెల 28న బీజేపీ అగ్రనాయకత్వం ఏర్పాటు చేసింది. ఈ సన్నాహక సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్ షా హాజరయ్యే అవకాశాలున్నాయి. అలాగే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకులందరికీ సమావేశానికి హాజరయ్యేలా చూడాలని తెలంగాణ బీజేపీ నేతలను కేంద్ర మంత్రి అమిత్ షా కోరినట్లు రాజకీయ వర్గాల సమాచారం. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. భారత్ రాష్ట్ర సమితి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈ నేపథ్యంలో 10 లోక్సభ సీట్లు గెలుచుకోవడం బీజేపీకి కత్తి మీద సామే. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈసారి తెలంగాణ నుంచి బరిలో నింపాలన్నది టీ కాంగ్రెస్ నాయకుల ప్రతిపాదన. ఒకవేళ సోనియా గాంధీ పోటీ చేయకపోతే ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్న ప్రియాంక గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. గాంధీ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా పరిస్థితి కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. గతంలో తెలంగాణలోని మెదక్ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు వేయడానికి అపర చాణక్యుడిగా పేరొందిన అమిత్ షానే రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజామోదం ఉన్న ఇతర పార్టీల్లోని ప్రముఖులను ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించి తమ పార్టీలోకి తీసుకురావడానికి కూడా కమలం పార్టీ పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని ఈసారి లోక్సభ ఎన్నికల్లో దింపాలన్నది బీజేపీ పక్కా ప్రణాళికలా కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని అధిష్టానం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్ టాక్. ఇందులో భాగంగా
తెలంగాణ బీజేపీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న వారిని తప్పించే అవకాశాలున్నాయి. ఓ కొత్త నాయకుడికి తెలంగాణ బీజేపీ వ్యవహారాలు అప్పగిస్తారు అన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ఏమైనా లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం ధీటైన అభ్యర్థుల కోసం బీజేపీ అగ్రనాయకత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. ఈ నెల 28న జరిగే సన్నాహక సమావేశంలో పార్టీ నాయకులు కేడర్కు అమిత్ షా దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు 400 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. ఏమైనా ముచ్చటిగా మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ ఉత్సాహపడుతున్నారు. అందుకు తగ్గ ప్రతి వ్యూహాలతో పార్టీ క్యాడర్ను రెడీ చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. మరో అంశంతో రేపు మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.